ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. మరి కష్టం చేస్తే కాని కడుపు నిండని వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తూ వారు సంపాదించిన రూపాయితో కడుపు నింపుకోవాలి. అలాంటి వారికి ఆరోగ్య సమస్య వచ్చి ఆ కష్టం చేసి మనిషి రోజు గడవడం కూడా కష్టమైతే జీవితం భారంగా అవుతుంది. అలాంటి కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న ఒక సాధారణ మహిళకి వారికోస్ సమస్య వచ్చింది. నడవలేక నిలబడలేక ఎన్నో రాత్రుళ్ళు కాళ్ల నొప్పులతో నిద్రలేక బాధపడింది. అలాంటి సమయం సుమన్ టీవీలో అవిస్ హాస్పిటల్స్ డాక్టర్ రాజాగారి ఒక వీడియో ఆమె కంటబడింది. ఆ తరువాత ఏమి జరిగిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి, నా పేరు శారద. మేము 15 ఇయర్స్ నుంచి కర్రీ పాయింట్ నడుపుతున్నామండి. నేనైతే మరి కాళ్ళు వాచిపోయి నరకయాతన పడేదాన్ని. నైట్ కూడా అసలు నిద్ర పట్టేది కాదు. చాలా భయంకరమైన బాధ. ఎన్నో టాబ్లెట్స్ వాడాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కానీ నాకైతే నయం కాలేదు. మరి కర్రీ పాయింట్ నడపకపోతే నాకైతే పూట గడవదు. మా ఆయన గారికి కూడా సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ. దానివల్ల నేను రోజంతా నిలబడి చాలా భయంకరమైన బాధతో బాధపడేదాన్ని. నేను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత సుమన్ టీవీలో వీడియోస్ చూడడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ చాలా రిస్క్ చేసుకోవడం ఏంటి, చాలా బాగా నన్ను బాగా చూశారు. కర్రీ పాయింట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడేదానండి. అక్కడ పిల్లలను చూసుకోవడము, ఇక్కడ నా కాళ్ళు అసలు నైట్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసినాయి. నిద్ర పట్టేది కాదు. ఎట్లా పడుకున్నా అసలు నైట్ అంతా నిద్రపోయేదాన్ని కాదు. భయంకరమైన వాపులు, భయంకరమైన నొప్పి వచ్చింది. నా పని నేను చేసుకోగలుగుతానా, మళ్ళీ కర్రీ పాయింట్ నడవకపోతే నాకు గడవదు ఎట్లా అని చాలా భయపడాను. చాలా నొప్పులు ఎంత చాలా బాధపడి నొప్పులతోను. కానీ నొప్పులతో బాధపడుతుంటే ఏదో ఎక్కువ వర్క్ చేస్తుంది కాబట్టి ఏదో నొప్పులు వస్తున్నాయని మేము అనుకునేవాళ్ళు. కానీ ఇంకా తీరా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడితే ఇంకా వేరేగా మేము ఒక సుమన్ ద్వారా చాలా ఇది చేసి మేము హాస్పిటల్కి వెళ్ళి ఆమెని చూపిస్తే మంచిగా మాట్లాడుతూ చెక్ చేశారు. మరి రాజా సార్ అయితే నాకు అర్ధగంటలోనే నాకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత ఒక గంట అబ్జర్వేషన్ లో పెట్టి నన్ను రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. అడిగారు ఎలా ఉందమ్మా అని అడిగినప్పుడు చాలా నాకు అసలు ఆపరేషన్ అయిందా లేదా అని కూడా నాకు అర్థం కాలేదు. అంత మంచిగా చేశారు. అసలు కాలు వాపులన్నీ అసలు ఎంత అలకగా ఉందంటే అంత అలకగా ఉంది. నేను ఒక రోజే రెస్ట్ తీసుకున్నాను. ఒక్క రోజులోనే మళ్ళీ కర్రీ పాయింట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే అందరూ మా షాప్ లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఇదేంటి వెంటనే అప్పుడే సర్జరీ చేసుకుని అప్పుడే స్టార్ట్ చేసావా అన్నారు. అంత బాగా నాకు ట్రీట్మెంట్ జరిగింది. నేనైతే ఆపరేషన్ అవ్వకముందు చాలా భయపడి చాలా నేను రిస్క్ చేశాను. ఎంత నైట్ నిద్ర లేకుండా గడిపాను. ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లస్ మళ్ళీ నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఏ నొప్పులు లేవు, హాయిగా నిద్రపోతున్నాను. ఒక్క రోజులోనే నేను మళ్ళీ కర్రీ పాయింట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నాకైతే హాస్పిటల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ రిస్క్ చేసుకోవడం ఏంటి, వాళ్ళు చూసే విధానం ఏంటి నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా నా కాళ్ళు ఎట్లా వాచినాయి అని చెప్పినప్పుడు నేను చాలా మంది నెంబర్స్ చెప్పాను. పలానా దగ్గర అవిస్ హాస్పిటల్ దగ్గర ఇంత మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ రిస్క్ చేసుకోవడం ఏంటి అని నేను చాలా మందికి చెప్పడం జరిగింది. నా ద్వారా కూడా 5 నెంబర్స్ అందులో సర్జరీ చేయించుకోవడం జరిగింది. సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు. వారికోస్ వెయిన్స్ ప్రతి 100 మందిలో 30 మందికి వారికోస్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వారికోస్ సమస్య ఉన్న వ్యక్తులకి కనీసం వారికి ఆ సమస్య ఉందని తెలియకపోవడం సమస్య వలన పుండ్లు పడి నడవలేని పరిస్థితికి చేరుకుంటారు. ఈ సమస్య కొన్ని సందర్భాల్లో గుండెకి హాని చేసే అవకాశం కూడా ఉంది. డీవీటీగా మారే అవకాశం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాలు నొప్పి, కాలు చర్మం రంగు మారడం, కాలు బరువెక్కడం లాంటి సాధారణ లక్షణాలున్న ఈ సమస్యని గుర్తించి మీ జీవితాన్ని, మీ జీవన విధానాన్ని సాఫీగా సాగించడానికి ఈ సమస్యని గుర్తించడం చాలా ముఖ్యం. మీలో ఎవరికి ఇలాంటి లక్షణాలున్నా మీ దగ్గర్లోని ఏవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. 4500 రూపాయల స్కానింగ్ ఫ్రీగా చేస్తారు. అసలు మీ నొప్పి వారికోస్ అవునా కాదా తెలుసుకోండి.